ఇప్పుడు తెలుగునాట ఒక విచిత్రమైన పరిస్థితి. ఇద్దరు మనుషులు, ఆగర్భ శత్రువులు, కనబడితే కత్తులు దూసుకునే టైప్. వాడి వేడి మాటలతో ఒకరినొకరు దుయ్యబెట్టుకునే వీళ్ళిద్దరికీ ఇప్పుడు కామన్ ఎనిమి, ఉమ్మడి శత్రువు పుట్టుకొచ్చాడు. ఆయనే లక్ష్మీనారాయణ, సిబిఐ అసిస్టెంట్ డైరెక్టర్. అసలు సంస్థ పేరెత్తితేనే కలబడిపోతున్నారు ఇద్దరు. ఇంతకీ ఈ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మీద వీళ్ళిద్దరూ పేట్రేగిపోవడానికి వాళ్ల మీద అది చేస్తున్న దర్యాప్తే. కోర్టు ఆదేశాల్ని మన్నించి దర్యాప్తు చేపడుతున్నప్పుడు ఇక ఆ సంస్థ మీద చేసే అవాకులు చవాకులు చెల్లుబాటు కావన్న నిజాన్ని ఈ చంద్రబాబు జగన్లు గుర్తించకపోవడం మహా తప్పిదం. కోర్టు తీర్పుకు వక్రభాష్యాలు చెప్తే కంటెంప్ట్ సెక్షన్లతో ముక్కు మూతి బద్దలైపోతాయి. అందుకే వాటినేమీ అనలేక సిబిఐ మీద నోళ్లు పారేసుకుంటున్నారేమో. పాపం ఈ రెడ్డి నాయుళ్ళిద్దరూ ఇప్పుడు ఒకే బోటులో ప్రయాణిస్తున్నారు. ఒక ఆయనకు వాళ్ళ నాన్న జమానా అచ్చొస్తే ఇంకొక ఆయనకు వాళ్ళ మామ జమానా అచ్చిరాక గోడ దాటి సీఎం అయ్యి కుర్చీలో కూర్చుని కష్టాల్ని కొని తెచ్చుకున్నారని చెప్పొచ్చేమో. జగన్ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి, చంద్రబాబు తాను దోషిని కాదని చెప్పడానికి ప్రజాకోర్టులోనే తేల్చుకుంటామంటున్నారు. ఈ ఇద్దరు వ్యక్తులకు అకస్మాత్తుగా పుట్టుకొచ్చిన ఇన్నేసి సాపత్యాలకు ఆ సిబిఐ అన్న మూడక్షరాలే అసలు కారణమని వేరే చెప్పక్కర్లేదు. ఈ సాపత్యాల సంగతి కాసేపు పక్కన పెట్టి చలిమంటలు కాచుకుంటున్న కాంగ్రెస్ విషయానికి వద్దాం. తమకు దాపురించిన దుస్థితికి ఇప్పుడున్న కాంగ్రెసే అసలు కారణమని కూడా నిందిస్తున్న జగన్ బాబులిద్దరికీ చెక్ పడినట్లయినా ఇది సగటు రాజకీయాలకు వస్తున్న డౌట్. 2014 దూరంగా ఉన్న ఇప్పటి నుంచే జనంలో వీళ్ళిద్దరినీ పలచన చేయాలన్నది కాంగ్రెస్ వ్యూహం అని ఎవ్వరైనా చెప్పేయవచ్చు. కిరణ్ తన కీర్తి ప్రతిష్టల్ని ఇనుమడింప చేసుకోవడానికి ఇది బెస్ట్ పీరియడ్ అంటూ అనలిస్టులు అందిస్తున్న రిపోర్ట్లు కూడా గమనించదగినవే. కాంగ్రెస్ లో పవర్ సెంటర్లను పెంచేసి ఒకళ్ల మీద ఇంకొకళ్లను చెక్ పెట్టి ఎవరిని ఎదగనీయకుండా చేసే పాత ఇందిరమ్మ వ్యూహమే మళ్లీ తెర మీదకొచ్చేసింది. కిరణ్ కుర్చీ చుట్టూ కాచు కూర్చున్న వాళ్ల నెంబర్ ఎప్పటికప్పుడు పెంచడమే ఆ స్ట్రాటజీ. బొత్స గాంధీ భవన్ నుంచి చక్రం తిప్పిన, డిఎస్ తెలంగాణ బీసీ కార్డుతో ఎమ్మెల్సీగా అరంగేట్రం చేసిన వాటి వెనుక సోనియా హస్తం దాగుందనేది పచ్చి నిజం. వైఎస్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి తమ చేతులు కాలిపోయిన జ్ఞాపకాలు ఆమెను ఈసారి అతి జాగ్రత్తలో పడేశాయి. ఎవరు అందని స్థాయికి ఎదిగిపోయిన వైఎస్ అటు నుంచి అటే వెళ్లిపోబట్టే సరిపోయింది. కానీ ఆయనే ఉండుంటే ఈ పాటికి కాంగ్రెస్ లో అందరూ కుక్కిన పేలై ఉండేవారన్నది వాళ్లకు తెలుసు. సందర్భాల్ని బట్టి ఈ లీడర్ల సైజును పెంచుట తగ్గించుట అనే విద్యలో ఢిల్లీ పెద్దలది అందవేసిన చెయ్యి. ఈ హైకమాండ్ హైపవర్ గేమ్ కి తగ్గట్టు ఆడకపోతే అంతా అవుటే. పెద్ద పెద్ద సమస్యలన్నీ మాకొదిలేయండి, మీ పనులు చూసుకోండి అంటూ ఆర్డర్లు ఇచ్చేసి పంపించేసేది అందుకే. ఇక్కడ చూడండి, తెలంగాణ గీత పక్కన పెద్ద గీతను గీచేసి ఆ సమస్యను చిన్నది చేయడం, జగన్ సైజును తగ్గించడం సోనియా కసరత్తులో భాగమే. అంతేకాదు, మొన్నటి దాకా సిబిఐ స్ట్రెచర్ మీద పడుకున్న జగన్ ని చూసి పకపక నవ్విన చంద్రుడు ఇవాళ అదే సిబిఐ చేత చిక్కి శాపగ్రస్తుడైన వైనం చూసి విస్తుపోవాల్సింది మనం. మాయాజుదాన్ని తలపించే ఇంతటి రాజకీయాన్ని హస్తినాపురి పెద్దలు చేయడం చూసిన తర్వాత ఇక ఇక్కడ కాంగ్రెస్ నాయకులు దేనికైనా నోళ్లెత్తుతారా? దేనికైనా దేబరించి అమ్మను అడుక్కోవాలే తప్ప ఎదురు తిరిగితే ఏం జరుగుతుందన్నది అందరికీ తెలిసిందే. ఇప్పుడున్న వన్ టైం ఎమ్మెల్యేలు కొంతమంది జగన్ వైపు దూకి తొందరపడ్డా కాంగ్రెస్ షాక్ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయో తెలిసి హోమ్ కమింగ్ కోసం క్యూలు కట్టేది కూడా అందుకే. కుర్చీలు కూలగొట్టడం, మార్చడం, ఏమార్చడం అనే అస్త్రశస్త్ర విద్యలు అక్కడి వాళ్ళకే చెల్లు. ఒకప్పటి ఎన్టీఆర్ తెలుగోడి ఆత్మాభిమానపు నినాదాన్ని అరువు తీసుకుని ఆ మధ్య అరుపుల్ని మొదలుపెట్టిన జగనుడు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు? సోనియా గురించి కిక్కులు మనకపోవడానికి జగనుడికి పెట్టిన తొడపాయసమే కారణమని ఊహించుకోవచ్చు. ఇక ఓదార్పు యాత్రలో ఎంత కిక్కొచ్చినా హైదరాబాద్ లోటస్ పాండ్ ఇంటికి చేరుకునే జగన్ కి పచ్చి వెలక్కాయలు తినలేక కక్కొస్తున్న విషయం మనకి తెలియదు, కానీ హైకమాండ్ కి మాత్రం బాగా తెలుసు. ఇంతకీ ఇంతటి మాయాజూదం చేసే మంత్రగాళ్లు ప్రత్యేకవాదానికి కూడా వైద్యం చేయకుండా ఎందుకు ఊరుకుంటారన్నది కాంగ్రెస్ వాళ్ళ కాన్ఫిడెన్స్. అయితే అది సూదిమందా లేక నాటు వైద్యమో అన్నదే తెలీదు. 121 बीमारियों को कांग्रेस तिलिस्मात.